గబ్బు గబ్బు సిటిజన్స్ క్లబ్ అని ఒక టైటిల్ పెట్టారు ఇవాళ వార్తా దినపత్రికల. సో మొన్న సిటిజన్స్ క్లబ్ సిద్దిపేట సిటిజన్స్ క్లబ్ మీద పోలీసులు మెరుపు దాడి నిర్వహిస్తే దాంట్లో 50 మంది ప్రముఖులు దొరికారు. 50 మంది అంటే సిద్దిపేటలో ఉన్నటువంటి ఇక ప్రముఖులు అన్నట్టుగా మంచిగా చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఉద్యోగులు, రాజకీయంగా పలుకుపడిన వాళ్ళు ఇంతమంది దొరికారు. దీంట్లో ఒక పేరు గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. లిస్టులో 50వ పేరుంది కూర మాణిక్యరెడ్డి. ఇక చూడుర్రి, కూర మాణిక్యరెడ్డి అంటే సిద్దిపేట నియోజకవర్గంలో తెలియనోళ్ళు ఉండరు. ఇక చిన్న కోడూరు మండలం హడలెత్తించినటువంటి నాయకుడు ఒకప్పుడు. సో పోలీస్ బాస్గా పేరున్నటువంటి నాయకుడు ఇలా పోలీసుల పేరెత్తితేనే ఇక కిలోమీటర్ వారిపోయే పరిస్థితికి దిగజారిపోయాడు. మరి పంచాయతీ చెప్పు పటేలా అంటే ఇక నా పంచాయతీ చెప్తూ రారా అన్నట్టుంది ఆ పటేల్ పరిస్థితి. సో అంత దిగజారిపోయాడు. సరే ఒక్కసారి దొరికిందంటేనేమో కాలక్షేపం అనుకోవచ్చు. ఇక రెండోసారి ఇంత పెద్ద ఎత్తున దొరికినప్పుడు అది ఇక వ్యసనంలాగానే అనుకోవచ్చు. మరి ఇలాంటి వ్యసనాన్ని ఉన్న నాయకుడు, ఇట్లాంటి అలవాట్లు ఉన్న నాయకుడిని చూసి భావితరాల ఈ రాజకీయాలకు రావాలనుకున్నటువంటి యువత ఏమైపోవాలి? సో ఆ మండలంలో ఆయన ముఖం చూసి ఎవరన్నా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆయన ఎమ్మడి తోలిస్తారు రాజకీయాలకి. ఆయన ఎలక్షన్ రేపు రాబోయే ఎన్నికలలో ఆయన తిరిగితే ఆయన ముఖం చూసి ఏమన్నా ఓట్లు పడతాయా? మరి ప్యాకాటల్నే ఆదర్శంగా తీసుకోవన్నా యువత? తల్లిదండ్రులు ప్రశ్నిస్తారు కదా. మరి మా పటేలే ప్యాకాట పత్తాలాట ఆడి దొరికిపోతాడు, ఎడబడతాడా పోలీసులకు దొరికిపోతాడు, మా పిల్లల బతుకులేందో అని చెప్పేసి భయపడరా? ఆగంగారా, గాబరగారా? ఇక ఇట్లాంటి నాయకుడిని ముందు పెట్టుకొని ఇంకో నాయకుడు దీని కథ నడిపిస్తూ ఉంటాడు. ఇక ఇట్లాంటి నాయకులను పక్కన పెట్టుకుంటే వాళ్ళకు కూడా చెడ్డ పేరే. సో ఆ పెద్ద నాయకుడు పత్తాలాట దొరకకపోయినా ఆ నాయకుడు అనుచరుడనే కదా చాలామంది తెలిసిపోతుంది. ఇగో ఇట్లాంటి వ్యవస్థ వల్ల మొత్తం ఆ పెద్ద నాయకుడి పరువు కూడా గంగపాలైపోతుంది. సో ఏది ఏమైనా చిన్న కోడూరులో పోలీస్ బాస్గా పోరెందినటువంటి కూర మాణిక్యరెడ్డి ఇలా పోలీసుల పేరెత్తితే గజగజ వణికే పరిస్థితికి వచ్చిండు. పేకాటలో మళ్ళొక్కసారి దొరికిండు మన కూర మాణిక్యరెడ్డి గారు. మొన్న జరిగినటువంటి పత్తాలాటకు సంబంధించి సిటిజన్ క్లబ్లో జరిగినటువంటి దాడిలో ఆయన కూడా ఉన్నాడు. దాంట్లో దొరికిన వాళ్ళలో 50 మందిలో ఈయన కూడా ఒక వ్యక్తి.